ఎప్పుడు విలన్న మనుషులే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన మనిషి ఉన్నాడు. వాళ్ళు చెడు చేయాలని పెట్టేవాళ్ళు, మనం ఆ చెడుని అంతం చేయాలని పెట్టాం. అవుతారు. జను, ఈసారి మొదలుపెట్టే బిజినెస్ మనకి లాభాల పంటే. ఆ పంటంతా మనకే రావాలయ్యోయ్. వాటాల పేరుతో ఆ రాజేష్ ని కలపకు, చెప్తున్నాను మీ అమ్మతోడు. బార్ అంటే మనకి ప్రాబ్లం రాకూడదనే వాణ్ణి కలిపానే, అర్థం కాలే? కరెక్టేనయ్యోయ్. అల్లుడి పేరుంది కాబట్టి అతను అరెస్ట్ అవుతాడని అక్షర నిన్ను అరెస్ట్ చేయించలా. మరది నీ మొగుడు తెలివితేటలంటే. ఈ మొహాలు తొంగున్నాక దూరదామనుకున్నాను. మాటల్లో పడి చచ్చారుగా. పత్రాల పని కానిస్తా, కోసేసుకుంటా. ఓ, నువ్వా చిన్ని? ఏమైంది అంకుల్? ప్రొడ్యూసర్ గారి ఆటో భూపతి సీజ్ చేయించాడు కదా. ప్రొడ్యూసర్ దా? ఓ, అరవింద్ అన్న. అరవింద్ నాన్నే. పాపం ఒరిజినల్ ఆర్సీ కూడా పోయింది కదా, అది వీడే మాయం చేశాడంట. అవునా? దానికోసమే వచ్చా. ఓ, వెతికి తీసుకెళ్లి ఇచ్చేయండి. అరవింద్ అన్న ఆటో తెచ్చుకుంటారు. బంగారు. మన బిజినెస్ పని ఎంతవరకు వచ్చిందో ఆ కుమార్కి ఫోన్ చేశాడుగు. అవునే. ఏంటి? ఫోన్ గదిలో ఉంది, తీసుకొస్తా ఉండు. ఈ గదిలో లేదు. అంకుల్, పెయిన్ రూమ్ లో పెట్టుంటారేమో, నేను వెళ్ళి చూస్తా. అంకుల్. ఏమైంది చిన్ని? అంకుల్ బయటే ఉన్నారు. డోర్ వేసారేంటి? చిన్ని, చిన్ని, డోర్ తీయట్లేదేంటి? చిన్ని, చిన్ని. అంకుల్, విక్కు విక్కు. అవును, నా వికెక్కడా? చిన్ని, డోర్ తీయమంటున్నానా? ఎక్కడ పడేశాను? చిన్ని, 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 తలుపు తీయమంటున్నానా? చిన్ని, ఏం చేస్తున్నావు? ఎక్కడ పడింది? అమ్మయ్యా. చిన్ని, నేను వచ్చానంటే దెబ్బలు పడతాయి. చిన్ని, చిన్ని, తలుపు తీయమన్నానా? అంకుల్, విక్ సరిగ్గా లేదు. మా గదిలో తలుపేసి ఏం చేస్తోంది? చిన్ని, తలుపు తీ అంటే మాట్లాడవేంటి? ఏయ్, తీ. నేను వచ్చానంటే దెబ్బలు పడతాయి. చిన్ని, డోర్ ఓపెన్ చేయి. చిన్ని, చిన్ని. నేను డోర్ తీస్తాను, నువ్వు వెళ్ళి తిరు. సరే. వెళ్ళు తిరు. చిన్ని, చిన్ని.
ఏయ్ ఏం చేస్తున్నావే? నేను రావడం చూసి లోపలికి వెళ్ళి డోర్ ఎందుకు వేసావు? దేనికి? చీర మార్చుకుంటున్నాయి గారు. ఓహో అవునా? మీరు వస్తున్నారని తలిపేశా. మరి చెప్పొచ్చు కదా. మీ గదిలో చీర మార్చుకుంటుంటే మీరేమైనా అంటారేమోనన్నయ్య గారు. బాలేదా నువ్వే పరిమళ? దాందేముంది? ఆ, మీరు దేవుడయ్యా. మీ మనసు చాలా పెద్దది. పరిమళ ఆగు. ఆ, దేనికయ్య గారు? తల మీద చేయి పెట్టావేంటి? ఏమైంది? ముందు చేయి తీ. తీస్తే ఊడి నా వేషం బయటపడిపోద్ది. పరిమళ ఏంటి? ఆ, ఏం లేదయ్య గారు, తల నొప్పి. చేయి పెడితే తగ్గిపోతుందా? కొంచెం రిలీఫ్గా ఉంటుందని ఓ వెళ్ళి బాంబు రాసుకుంటే పోతుంది. ఏమన్నా ఉండవా? ఆ, కోడికూర అడిగారుగా, వండాను, తినడానికి రండి. సరేలే. ఆ, ఉమ్. చీర మార్చుకుందా? చిన్ని ఇంకా ఏం చేస్తుందో అనుకున్నా. చిన్నమ్మా, సమయానికి మంచి ఐడియా ఇచ్చి కాపాడావు. మరి ఆటో పత్రాలు దొరకలేదే? దొరకలేదుగా, ప్రొడ్యూసర్ గారికి చెప్తా. రామారావు అక్షర. మాట్లాడండి. రామారావు దొరికాయా? వాడి గది మొత్తం వెతికాను సార్, ఎక్కడ దొరకలేదు. ఇంట్లోనే ఎక్కడో దాచుంటాడు రామారావు. ఇక్కడే ఉంటా కదా సార్, కనిపెడతా. సరే రామారావు. ఓ, ఉంటాను. కష్టపడింది ఎప్పుడూ పోదండి, రెండింతలే వస్తుంది. రావయ్య కుమార్, ఏమైంది? అంతా రెడీ సార్, మీరు వస్తే ఇంకా స్టార్ట్ చేయడమే. ఎవరు మోయా? ఏంటి స్టార్ట్ చేద్దాం అంటున్నారు? బిజినెస్ అల్లుడు. ఏం బిజినెస్? క్లబ్ బాబు. అంటే పేకాట ఆడతారు అదా? నువ్వు పలికినంత దారుణంగా ఉండదమ్మా, డీసెంట్ గానే ఉంటుంది. ఏదన్నా అదే కదండి. మీ అమ్మ తోడు అదేలా అవుతుందమ్మాయి? అందులో జెంట్స్ కాదు, లేడీస్ కూడా ఆడతారు. మన కిట్టి పార్టీల టైపు. ఓహో అదా, ఆ పేరు పెట్టి తీసుకుంటున్నారా? బాగుంది మోయా ఐడియా. మరి మీ మావయ్య అంటే ఏమనుకున్నావు? కాకపోతే బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు కదా. నువ్వు లాస్ అవ్వకూడదని చెప్పి ముందు నేనే రన్ చేద్దాం అనుకుంటున్నా రాజేషు. ఇందులో లాభాలు వస్తాయని నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అయినా నీ సావాసం నాకు వద్దులేరా. అదే అల్లుడు. భలేవాడివే, దాందే ఉంది మోయా. నా శ్రేయస్సునే కోరుకునే నువ్వు ముందు బాగుపడితే తర్వాత నన్ను లాగవా ఏంటి? అంతేగా. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం సార్? సాయంత్రం చేసేద్దాం కుమార్, మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి. సరే సార్. ఆల్ ది బెస్ట్ మోయా. థ్యాంక్ యూ అల్లుడు. అప్పు ఫోన్ చెయ్యి. అప్పు, చిన్నక్క, బిజినెస్ అల్లుడు. క్లబ్ బాబు, అందులో జెంట్స్ కాదు, లేడీస్ కూడా ఆడతారు. అవునా? అయితే మనం అర్జెంటుగా కలవాలి. మీ ఇద్దరు ఇంటి దగ్గరకు వచ్చేయండి. సరే అప్పు. పదండి. సో ఇంకో ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓపెనింగ్ రోజే క్లోజ్. సీజ్ చేయిస్తా. వెంటనే ఉద్దక్షర. వాడు మనల్ని ఎదగనివ్వకుండా ఎన్ని చేశాడు. వాణ్ణి ఆడించి ఓడించి డబ్బు మొత్తం పోగొట్టించాలి.
రక్త కన్నీరు కార్పించాలి. ఆ తర్వాత చిన్నక్క సీజ్ చేయించాలి. అంతేనా చిన్న బావా? వాడిని అరెస్ట్ కూడా చేయించాలి వదినా. దీనికి క్లైమాక్స్ అదే కదా. రాజేష్, అప్పు, మీరు భూపతిని ఆడించేలా చేయండి. డన్. డన్. మీరు రెడీ చేసి వాళ్ళతో రండి. రామారావుకి చెప్పండి, మేము రెడీ అయ్యి అక్కడికి వస్తాం. అన్నయ్య, వాడికి ఆట బాగా వచ్చుంటే ఓడించే చిట్కాలతో మేము వస్తాంగా. అయితే ఓకే, అక్కడ కలుద్దాం. సీజ్ చేసి వాణ్ణి జైలుకి పంపిద్దాం. అప్పు, ఇలా రెడీ అయ్యి రమ్మన్నావు దేనికి? భూపతి పిల్లాన్ని డైవర్ట్ చేయడానికి రామారావు. ఆవిడ స్టైల్స్ చూసుకోవడంలోనే మునిగిపోవాలి. ఆలోపు భూపతిని ముంచేద్దామన్న ప్లానా? ఎస్. సూపర్. నువ్వు కలిసిపోయావని తెలిసాక ఫుల్ హ్యాపీగా ఉంది రాజేష్. నువ్వే రామారావు అని తెలిసాక నేను ఆశ్చర్యపోయాను. అంతా మీ సేఫ్టీ కోసమే. డైరెక్టర్గా రెడీయా? రామారావు వస్తున్నారు. ఈసారి ఆచితూచి ప్రవర్తించాలయోయ్. నా దృష్టంతా బిజినెస్ మీదే పెడతా. మేం మరలుస్తాంగా. ఏమయ్యా, నీది కూడా? సరే జాను, లాభాల మీదే ఉంటుంది. పద. అబ్బా, ఏకంగా లాభాలే నష్టాలే. ఏంటి పరిమళ, క్లబ్ ఓపెనింగ్ కి నువ్వు వెళ్తున్నావా? మమ్మల్ని పిలవలేదే. భలే వాళ్ళే అప్పు. ఈ ఫంక్షన్ ఎవరిది? మనదే కదా. పదండి. పరిమళ, పద పద, గొడుగుది. ఏంటా నవ్వు? గొడుగు పట్టినంత మాత్రాన పరిమళ రెడీ అయిన స్టైల్ కి మీకు సర్వెంట్ గా ఉంటుందా అండి? అవునేంటి ఇంతలా రెడీ అయ్యో? ఏ అమ్మగారు, బాలేనా? బాగుంది. నువ్వే ఇంత ఫ్యాషన్ గా ముస్తాబైతే ఇక మీ అమ్మగారు ఎలా ఉండాలి కదా? టాప్ లేచిపోద్దు. బా ఎందుకు లేవే? ఏవయోయ్, పరిమళ ఇలా ఉంటే దానికి పనిచ్చిన నేనెలా ఉండాలి? అవును బాబాయ్ గారు, ఎందుకులే అని ఎందుకంటున్నారు? ఏముందమ్మా మట్టి మాశానం. నా జాను ఎట్లా ఉన్నా బాగుంటుంది. అవుననుకో, కానీ అట్టా ఉన్నా కూడా బాగుంటాను మీ అమ్మతోడు. సరే, ఎవరొద్దన్నారు? వెళ్ళు. సరే వస్తా, తగ్గేదే లేదు మీ అమ్మతోడు. ఒకటి అవుటు, ఇంకొక్కటే. మావయ్య, పెట్టుబడి ఎంతైందేంటి? ఆ ఇచ్చే ఇచ్చుళ్ళన్నీ కలిపితే ఓ 15 లక్షలు దాటింది అల్లుడు. అబ్బో, దానికి ఎంట్రీ ఛార్జ్ ఒకటే తీసుకుంటే వర్కౌట్ అవుదు మావయ్య. లాభం రావాలంటే ఏం చేయాలి అల్లుడు? మీకు ఆటం వచ్చా? వచ్చా ఏంటి? చెయ్యి తిరిగితే మన ఆట మామూలుగా ఉండదు. మరింకే తిప్పండి మావయ్య. ఏంటి ఇప్పుడు నన్ను ఆడమంటున్నావా? పోతే ఏంటయ్య గారు, మీకు ముక్కలో లెక్క తొక్కలోది. మీరే తిప్పి తిప్పి షో కొట్టేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అవునా పరిమళ? ఈ ఓపెనింగ్ రోజే మీరు ఆడండి. ఆ 15 లక్షలు ఈ రోజే వచ్చేస్తాయి. వచ్చేసా. ఎలా ఉన్నారు? చెప్పిన వినిచావుగా. బాగున్నావే.
అక్కడ నాకన్నా ఎవరైనా స్టైల్ గా వస్తారా? చెప్పలేము. ఆ? వాళ్ళని డామినేట్ చేసి పడేస్తా. మీ అమ్మ తోడు పదండి, రావయ్యా. గొడుగు ఎంత డ్రా చేశారు మావయ్య? బ్యాగ్ తీసుకొచ్చారు. లక్షే అల్లుడు, బట్ తీసుకెళ్ళడానికి కావాలి కదా. ఓ, బాబాయ్ గారు పెట్టిన పెట్టుబడి గెలిచేదాని గురించి అంటున్నారా? వామ్మో, నువ్వు ఆడుతున్నావా? ఓడేవాళ్ళు కదా మేడం భయపడాల్సింది, మీకెందుకు ఆ భయం? నువ్వు ఉండవే. అయినా నీకెందుకయ్యా? భలే వారే అత్తయ్య, ఓనర్ కూడా ఆడారంటే ఆడే వాళ్ళకి ఊపు వస్తుంది కదా. పైగా వచ్చిన లేడీసు అమ్మగారి స్టైల్ చూసి కుళ్ళుకొనైనా ఆడతారు. ఎస్ ఎస్, నువ్వు ఆడవయ్యా. బ్యాగ్ నిండి పోవాలి మీ అమ్మ తోడు. ఏవయ్యా, చిన్న డౌట్, నువ్వు గెలవగలవా? దానికో ప్లాన్ ఉంది. ఏంటదయ్య గారు? సస్పెన్స్. ఏ పద. రండి సార్. అబ్బో, రిబ్బన్ కటింగ్ కూడా ఉంది. ఓపెనింగ్ కదా అల్లుడు. క్లోజింగ్ కూడా ఈ రోజే కదా. కుమార్, కస్టమర్లు వస్తున్నారా? ఓపెనింగ్ అయిపోతే వచ్చేస్తారు సార్. ఓకే. జాను, ఇది కట్టేలే. ఏంటి పరిమళ? ఇది కట్టలొచ్చేదే అంటున్నానయ్య గారు. కుడికలు పెట్టు. ఏంటి బొంగుగడి ఆటలు పరిమళ అని అనుకుంటున్నావా అంటున్నానయ్య గారు. బియ్యంటే అయ్యగారి పేరమ్మా, భూపతి గేమ్స్. కరెక్ట్. దీన్ని డి కంపెనీ అంత చేయాలి. ఈ లోపు డైరెక్టర్ గారు కొట్టే ఢీకే పోతావురా బోసుడికే. పరిమళ, నువ్వేమన్నా అన్నావా? నేనా అయ్యగారు? కస్టమర్లు ఇంకా రావట్లేదేంటి కుమారు? అదిగో వస్తున్నారు మేడం. అరే, రండి 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 రండి. ఇదే మా ఆహ్వానం. డైలీ రండి, ఇక్కడే ఎంజాయ్ చేయండి. రండి 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 రండి. అమ్మయ్యా, కళకళ్ళాడిపోతుందయ్యా మీ అమ్మతోడు. ఈ కళని తప్పించే అసలు పాత్రలు రాలేదేంటి? రండి సార్. రండి 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 జీ రండి. తుమ్ ఆతా హే హమారా సర్ కొత్త గేమ్ లాతా హే. బి గేమ్స్, ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందిగా. హాహా, అదుడుతుంది. రండి రండి కూర్చోండి. తర్వాత ఆర్డర్ ఇస్తానులే. ఏంటి? వెయిటర్ వేగా. హలో, ఓనర్ని. మరి బ్లేజర్ వేసుకుని రావాలి, అలా వదిలేస్తే వెయిటర్ లాగేజ్ వచ్చావు. మేడం, ఇది కొత్త స్టైల్ మేడం. నీ పిండాకుడు. ఏమ్మా, తిడతావేంటి మీ అమ్మతోడు? జీ,
ఆవిడకి అది ఊతపదం. పట్టించుకోకండి హే. హాహా వదిలేండి నిప్పిందాకుడు. మా అయ్యగారికి అలాంటిది ఏమీ ఉండదు. దులిపేసుకుంటారు జీ. పరిమళ, లేదంటే వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళు తిట్టిన తిట్టులకి ఎప్పుడో ఊరేసుకునేవాళ్ళు. అంత తిట్టారా అండి? బూతులొక్కటే తక్కువ. పరిమళ